హలో ఆల్. ఈరోజైతే నేను మీకు ఒక సూపర్ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటంటే పెసరట్టు విత్ టమాటో చట్నీ. సో, పెసరట్టు పర్ఫెక్ట్‌గా రావాలంటే ముందు మనం ఈరోజు చేసుకునేది ఉంటాయి. లైక్ ఈరోజు పెసరట్టు కావాలంటే ముందు రోజే మనం నైట్ పెసర్లు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేయండి ఫస్ట్. దాని తర్వాత అల్లం వేయండి. అండ్ నిన్న నానబెట్టుకున్నవి ఉంటాయి కదా పెసర్లు, అవి యాడ్ చేసి మీరు సాల్ట్ యాడ్ చేసేసుకోండి కొంచెము లైట్‌గా. ఇవన్నీ ఏసేసాక మిక్సీ జార్ ఆన్ చేసుకోండి. సో, పేస్ట్ ఎట్లా రావాలంటే లైక్ చాలా లూజ్‌గా ఉండొద్దు అండ్ ఆల్సో టైట్‌గా ఉండదు. నార్మల్‌గా లైక్ దోస ఎలా ఏస్తామో అలా పేస్ట్ రావాలి. పేస్ట్ కరెక్ట్‌గా వస్తేనే మనకి మళ్ళీ పెసరట్టు వేయడానికి చాలా ఈజీగా ఉంటదనమాట. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఒక సైడ్‌కి పెట్టేసుకోండి. సో, ఇప్పుడు మనం టొమాటో చట్నీ ఎలా చేస్తామో చూద్దాం. టొమాటో చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఒక 4, 5 టొమాటోస్, లైక్ మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి టొమాటోస్ తీసుకోండి. అండ్ ఆల్సో పచ్చిమిర్చి కూడా అవసరం ఉంటది. మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అవసరం ఉంటే ఏసుకోవచ్చు. ఇఫ్ ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటే ఏసుకోకపోయినా పర్లేదు. ఆయిల్ ఏసిన తర్వాత మనం టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ ఏసేసుకోండి. అండ్ మిర్చి ఏసేసుకోండి. కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి అండ్ ఆల్సో లాస్ట్‌కి కొంచెం పసుపు వేయండి. దానికి మూత పెట్టేయండి. కొంచెం సేపు పెట్టేసిన తర్వాత అది కొంచెం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దాన్ని చూసుకొని మొత్తం మంచిగా పేస్ట్ లాగా ఉడికిన తర్వాత దాన్ని కూడా మిక్సీ జార్‌లో వేసేసుకోండి. ఎగ్‌తో పెసరట్టు వేయాలంటే మళ్ళీ ఒక ప్రాసెస్ దానికి. ఎగ్‌ని మళ్ళీ సెపరేట్‌గా వేసుకొని దాంట్లో సాల్ట్ అండ్ ఆల్సో కారం కలుపుకొని అది పక్కన పెట్టుకొని ఒక పెసరట్టేసి దాని మీద ఇది వేయాలన్నమాట. ఏసిన తర్వాత పెసరట్టేసాక దాని మీద మనం పేస్ట్ చేసుకున్న ఎగ్ ఉంటది కదా! అది మొత్తం ఈవెన్‌గా ఏసేసేయాలి. ఏసేసిన తర్వాత కొంచెం సేపు ఆపి దాన్ని మళ్ళీ ఉల్టాయాలి. ఎందుకంటే ఎగ్ మొత్తం బాయిల్ కాదు కదా! వన్ సైడ్ ఏసి. సో, మళ్ళీ ఉల్టా ఏసి దాన్ని కాల్చాలి. సో, అప్పుడు బావుంటది. మిక్సీ జార్‌లో వేయగానే అది ఆన్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకుంటే మన టొమాటో చట్నీ కూడా రెడీ అయిపోతుందన్నమాట. వన్ సైడ్ మన
పెసరట్టు రెడీ అయిపోయింది. పేస్ట్ అండ్ ఆల్సో మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మామయ్యకి టైం అయిపోతుంది ఆఫీస్‌కి. మా మామయ్య కూడా చాలా బాగుందమ్మా, ఇంకొకటి ఎక్స్ట్రా అంటే మళ్ళీ ఇంకొకటి వేసి ఇచ్చాను. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి.